అమరావతికి వరుస కడుతున్న కంపెనీలు ఒక్క దెబ్బతో అమరావతిలో ఏఐ క్యాంపస్ రావడంతో అమరావతికి దానికి అనుబంధమైనటువంటి విద్యార్థులకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థలు క్యూ కడుతున్నాయంటూ ఒక అప్డేట్ ఇస్తున్నారండి. ఇప్పుడు మనం అప్డేట్ మీద తెలుసుకుందాం. అమరావతిని రూపురేఖలు మార్చగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సంబంధించిన క్యాంపస్ రావడంతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సంస్థ అనేది ఎన్విడియా అమరావతిలోని విద్యాశాఖతో ఒక కీలక ఒప్పందం అయితే జరిగింది. ఎన్విడియాకు సంబంధించినటువంటి క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో వస్తున్నటువంటి టెక్నాలజీని అందించబోతున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా 500 కంపెనీ అంటే 500 స్టార్ట్అప్ కంపెనీలను స్టార్ట్ చేసే విధంగా దానికోసంగా ఎన్విడియా అనేటటువంటిది ట్రైనింగ్ ఇవ్వబోతోందని సమాచారం. ఈ సంస్థని మళ్లీ చెప్పుకోవాలి, ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. ప్రపంచంలోంచి నలుమూలల పలు రకాలైనటువంటి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ గతంలో స్విట్జర్లాండ్ లో జరిపినటువంటి ఫలితాలు అప్పుడు గోప్యంగా ఉంచారు గాని దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. నిన్ననే గూగుల్ క్యాంపస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎన్విడియా కూడా అమరావతిలో రాజధానులు అడుగు పెట్టబోతా ఉంది. అయితే అది ఏ ప్రాంతంలో శంకుస్థాపన చేయబోతోందన్న విషయం, ఇంకా ఏ సంస్థలకి అది ట్రైనింగ్ ఇవ్వబోతోందన్న విషయం, ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ చదువుతున్నటువంటి 4 లక్షల మంది విద్యార్థుల్లో మెరికల్ లాంటి 10,000 మంది విద్యార్థులకి ఏఐ టెక్నాలజీని ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారితోనే స్టార్ట్అప్ అయితే డెవలప్ చేయబోతా ఉంది. ఒక్కొక్క స్టార్ట్అప్ గానీ సక్సెస్ అయిందా అంటే ముందు 2 లక్షల కోట్ల రూపాయల సంస్థగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఈ ఎన్విడియా అనేది రాబోయే రోజుల్లో అమరావతిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం, ఈ సంస్థ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ వల్ల విద్యార్థులు ఏ విధంగా ప్రయోజనాలు పొందబోతా ఉన్నారనే విషయం కొంచెం క్లారిటీ రాగానే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.